సో ఇప్పుడు పురంధేశ్వరి గారిని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని ఎంపీగా పంపిస్తారు లాంటి ఒక వార్తలు వస్తున్నాయి. దీని వెనక ఉద్దేశం ఏమై ఉండొచ్చు? నేను అనుకోవటం నరసింహరావు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అయితే మినిస్టర్ అవుతాడు. సో మినిస్టర్ అయినప్పుడు ఆయనకి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ పోస్ట్ అయితే యాజ్ లాంగ్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు పాలిటిక్స్ లో ఉన్నంత వరకు చీఫ్ మినిస్టర్ పోస్ట్ కాదు. సో చీఫ్ మినిస్టర్ పోస్ట్ రానప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక పవర్ జనరేటర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దగ్గర చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర మినిస్టర్ గా ఉండి ఆ కేబినెట్ లో 15-20 మందితోనో 22 మందితోనో కలిసి పవర్ షేరింగ్ చేసుకునేటువంటి స్థానాల్లో జన సైనికులు ఊహించుకోవటం కష్టం. డిప్యూటీ సీఎం అంటున్నారుగా, డిప్యూటీ కూడా వద్దా? ప్రాబబ్లీ డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం ఏముందండి, 5,000కి ఇంకొక 1,000 అంతేలేనా, మీకు తెలియదు ఏముంది డిప్యూటీ సీఎం పోస్ట్ వాల్యూ ఏంటింది. సో డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఆయనకి పవర్ షేరింగ్ ఉంటుందా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి బొకే ఇచ్చి ఆయన కిందకు వస్తే రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం చంద్రబాబు నాయుడు గారి యాటిట్యూడ్ డిఫరెంట్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే ఇప్పుడు కుదరదు, తర్వాత రమ్మని చెప్పండి అంటాడు. ఇది ఎక్స్పీరియన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంది. అది 2014 నుంచి 2000 అతను విభేదించిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఏందో తెలుసా. ఒక పర్టికులర్ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు పెద్దగా ఏడ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవును, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో కూర్చోబెట్టిన తర్వాత ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. బట్ ఎక్స్పీరియన్స్లు ఉన్న ప్రజలు షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది కదా ప్రజలకి కూడా. వాళ్ళు ఈ కాంబినేషన్ లో ఇప్పుడున్న కాంబినేషన్ లో వాళ్ళు ఏమి పెద్దగా సీరియస్ గా తీసుకోవటంలా. సో నాకు తెలిసి రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఈ మినిస్టర్ అయ్యి ఈ పార్టీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ దగ్గర ఎస్ బాస్ అని ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఒక మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఈజ్ రిపోర్టింగ్ టు చీఫ్ మినిస్టర్ obviously because he is being head of the state. నార్మల్ గా పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద పొజిషన్ లో ఉన్నట్టే కదా చీఫ్ మినిస్టర్ గా. అంతేగా, ఎప్పుడు కేబినెట్ పిలిచాడు అప్పుడు పరిగెత్తుకుంటూ రావాల్సిన పరిస్థితుల్లో నేను అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ కాకుండా ఆయన ఎంపీగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీలో రేపు కేంద్ర మంత్రిగా అయ్యే అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. కేంద్ర మంత్రి అయ్యి ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఇక్కడ ఆరిపోతుందో, ఎప్పుడైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ గేమ్ ప్లాన్ లో భాగంగా కింద పడుకోబెడుతుందో అప్పుడు ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికిప్పుడైతే నేను అనుకోవటం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అని నేనైతే భావించటంలా. బట్ ప్రాబబ్లీ నా ఇంటర్ప్రిటేషన్ నా పర్సెప్షన్ రాంగ్ అయి ఉండొచ్చు కూడా. మేబీ పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున పోటీ చేయొచ్చు, ఐ డోంట్ నో.